ఫోటోగ్రాఫర్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నా పేరు కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా నాచనపల్లి గ్రామంలో ప్రస్తుతం 2008-2009 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఈరోజు ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఈ బ్యాచ్ అంతా ఒక 40 పూర్వ విద్యార్థులందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఒక 100 మంది వరకు ఇక్కడ గ్యాదర్ అయ్యి మా ఉపాధ్యాయులను సన్మానించడానికి ఆహ్వానించడం జరిగింది. వీరితోటి ఈ వేదిక పైన వారి యొక్క చిన్ననాటి అనుభూతులన్నీ కూడా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జీవితంలో గైడెన్స్ కానీ చక్కగా వాళ్ళు షేర్ చేసుకొని ఒకరికొకరు అందరూ మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులకు ఈ సందర్భంగా మా ఉపాధ్యాయుల తరఫున అభినందనలు తెలియజేస్తూ జీవితంలో ఇదే విధంగా మంచి కలిసిమెలిసి ఉన్నారు. ఏ కష్ట సుఖాల్లో కూడా అందరూ మంచి కలిసి సహాయం చేసుకుంటూ జీవితంలో అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు కూడా అదేవిధంగా పేద కాకుండా అందరూ కూడా ఎకనామిక్గా సపోర్ట్గా నిలిచి ఒకరికొకరు సహాయంగా ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళు మాట ఇచ్చుకోవడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఈ చదువు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామం 2008-2009 సంవత్సరం మేమంతా కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము 17 సంవత్సరాల క్రితం మాకు జరిగినటువంటి సంఘటనలు, జ్ఞాపకాలు నెమరేసుకుంటూ మేము ఒకరినొకరిని కష్టసుఖాలు తెలుసుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అప్పుడు చెప్పిన మా గురువులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు ఇక ముందు కూడా జరుపుకొని ఈ మనసును తేలిక చేసుకోవాలనేది నా ఉద్దేశం. నా పేరు గుండెబెన రవీంద్ర, మాది నాచనపల్లి గ్రామం, దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామం. మేము 2008-2009లో నాచనపల్లి జెడ్పీఎస్సీ స్కూల్లో చదువుకున్నాము. ఈరోజు మేము పూర్వ విద్యార్థులు అందరం కలవడం జరిగింది. మేము చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకుంటూ 17 సంవత్సరాలలో మేము ఎన్నో అనుభవాలను తెలుసుకొని ఈరోజు కలవడం జరిగింది. మాతోటి పాటు మా టీచర్స్ అందరూ వచ్చారు. మేము అదే సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినాం. అలాగే మా తరపున మా 2008-2009 బ్యాచ్ తరపున స్కూల్కి ఏదైనా డొనేట్ చేయాలని కోరుతున్నాము. అందరూ మీద ఒకటి సాయం చేయాలని అనుకుంటున్నాను. నా పేరు బలవంతరాజు, నాచనపల్లి.